నమస్తే, వెల్కమ్ బ్యాక్ మల్దర్ పిల్ల ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం వచ్చేసి ఈరోజు శివరాత్రి కాబట్టి నేను పొద్దు నుంచి ఏమైతే వీడియో తీయలేదు, జస్ట్ గుడి దగ్గర నుంచి అయితే తీస్తాను. చూడండి, ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. కానీ ఎప్పుడు మేము సెంటిమెంట్కి గుడికి వెళ్తాం కాబట్టి ఇక్కడికి వెళ్తాం అనమాట. ట్రెడిషనల్ గా ఇంక ఇక్కడ మనం గుడికి అయితే వచ్చేసాం కదా. ఇది చిన్న గుడేనండి, అలాగే హైవేకి చాలా దగ్గర, మనకి చాలా డిస్టెన్స్ కూడా తక్కువ అనమాట. కానీ పెద్ద గుడి ఉంటుంది, చాలా బాగా చేస్తారు. అంటే సెట్టింగ్ లేసి కూడా అభిషేకాలు చేసి అంత బాగా చేస్తారు. కాకపోతే మేము ఇంతకు ముందు ఇప్పుడంటే ఫ్రీక్వెంట్గా గుడికి వెళ్తున్నాం, కానీ ఫస్ట్లో అయితే వెళ్ళేవాళ్ళం కదా, అంటే తెలియక వెళ్ళేవాళ్ళం కదనమాట. ఇంట్లోనే పూజ చేసుకునేవాళ్ళం. కానీ ఒక్కసారి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత శివరాత్రికి ఫస్ట్ మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఇది గుడి చిన్నదైనా సరే మేము ఆల్రెడీ ఎప్పుడు ఇక్కడికే కదా వస్తాం, ఎక్కడైనా పర్వాలేదు అని చెప్పి ఆ గుడి పెద్దదని అక్కడికి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే సెంటిమెంట్గా ఇక్కడ ఎప్పుడు కూడా జనాలు చాలా మంచిగానే ఉంటారు. ఈసారి ఎందుకో తక్కువగా ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఇదే ప్లేస్లో మనకి అందరూ కూర్చున్న ప్లేస్లో ఏంటంటే హోమం వేస్తారనమాట. ఇక్కడ హోమానికి ఎదరేమో అభిషేకానికి ప్లేస్ ఉంచుతారు. కానీ ఈసారి ఎందుకు వేయలేదు అనుకున్నాం. కానీ కాసేపటికి కాదు, పూజ అంతా అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈసారి ఇక్కడ ఎవరో పూజ చేయట్లేదు అని చెప్పి. అంటే మనం పీటల మీద కూర్చుని అలా ఎలా చేస్తాం వినాయక చవితికి అయ్యి అలాగా ఇక్కడ శివరాత్రికి కూడా చాలామంది అలా చేసుకుంటారనమాట. కానీ ఈరోజు ఎందుకో ఎవరో కూర్చోలేదు కాబట్టి ఇంకా అస్సలు ఆపలేరు కాబట్టి ఇంకా గుడి వాళ్ళే చేశారు. అందుకనే చాలా సింపుల్గా కానీ ఆపకుండా కంటిన్యూ అయితే చేశారనమాట. లేకపోతే ఇంకా బాగా జరిగి ఉండేది. ఇంకా అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట గుడి వాళ్ళే. అదే మనం చేయించాలన్నా డొనేషన్ కింద మనం మనీ ఇచ్చేస్తే కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మొత్తానికైతే గుడిలోనే మొత్తం అన్నం అదన్నీ కూడా ఇక్కడే వండుతారన్నమాట, బయట నుంచి ఏమి తీసుకురారు. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి జస్ట్ వాళ్ళే వండుతున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ అందరూ కూడా కూర్చుని ఉన్నారు, కానీ అప్పటికి ఇంకా అభిషేకాలు అయ్యి స్టార్ట్ అవ్వలేదన్నమాట మేము వచ్చేసరికి. ఇంక మేము కూడా ఇక్కడ రీచ్ అయ్యాం. మా నేహాంత్ అయితే ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. ఈ వీడియో నేను కనుక వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే నేహాంత్ ఆగు అండమే వింటా ఉంటారు. అందుకనే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక నేహాంత్ అయితే పరిగెడుతూ ఉన్నాడు. అప్పటికి ఏంటంటే ముందు కలశానికి అంతా కూడా పూజ చేస్తుంటారు కదా, అది మాత్రం ముందు ప్రదక్షిణాలు చేసి ఆ వాటర్ని శివుడి మీద వేసిన తర్వాత అభిషేకాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఈ టబ్బులు కనిపిస్తున్నాయి కదా, ఈ టబ్బులన్నీ కూడా మనకి గంధం అలాగే అభిషేకానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా అక్కడ పెడతారనమాట. టబ్బులు ఉంటాయి, అందరూ తీసుకొస్తారు కాబట్టి అందులో వేస్తే అవి అభిషేకానికి వెళ్తాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనం తెచ్చిన పువ్వులు అలాగే కొబ్బరి పండు ఏదైనా జ్యూసులు అవి కూడా ఉంటాయి కదా అభిషేకానికి, అలాంటివన్నీ కూడా పెట్టచ్చు. మేము కూడా ఈరోజు బిలవదళాలు అవి దొరికాయి అనమాట మాకు కూడా, అవన్నీ కూడా తీసుకుని వచ్చాము. అలాగే కొబ్బరికాయ ఏంటంటే కొబ్బరి బొండాలు తీసుకొస్తారు. మాకైతే ఈ టైంలో కొబ్బరి బొండాలు దొరకవు అనమాట. ఇంకా సరే కొబ్బరికాయ కూడా అంత అయిన తర్వాత పూజకి తర్వాత కొడతారు కదా, సరే ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చాను అనమాట. ఇంక నేను పాలు ఎప్పుడు కూడా తీసుకుంటాను, కానీ తర్వాత పంచామృతంగా కలిపి తీసుకొస్తాను అనమాట. విడివిడిగా తీసుకురాను, కానీ ఎప్పుడైనా అలా చేయాలి. ఇక్కడ అన్నీ కూడా పాలు అన్నీ సపరేట్గా ఉంటాయి కదా. అయితే వాళ్ళని ఇది పంచామృతం అంటే సరే అయితే పక్కన పెట్టు, ఇవన్నీ చేసేసిన తర్వాత ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఆ లైన్లో పెడితే ఇవి కూడా పోస్తారని చెప్పి అన్నారనమాట. సో ఇంకా అలాగే పెట్టాము. మాల అదేం తీసుకెళ్ళి కానీ పువ్వులు తీసుకొచ్చామన్నమాట. కానీ మేము వచ్చేసరికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేహాంత్ అయితే అన్నింటిలో చేతులు పెట్టి బొట్లు, అంటే గంధం అయితే బొట్టు పెట్టుకోవాలనుకుంటే బొట్టు పెట్టుకుంటున్నాడు అనమాట. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கண்ணும் உள்ளும் காலத்திருத்த சுவாமியே ஐயப்போ
చండవాద్యం మొదలెట్టు. தென்னாடுடைய சுமையே போற்றி இல்லாதவர்க்கும் இறைவா போற்றி. பார்வதிபதியே ஹர மகாதேவா பார்வதிபதியே ஹர மகாதேவா. యాగవీడి మొదలవు ఇప్పుడు అందరూ దీన్ని టచ్ చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి హోమంలో వేస్తారనమాట. హోమం వేసిన తర్వాత ఇంకా అలంకరణ అదంతా కూడా మొదలు పెడతారనమాట. దేవాంజనేయ భూతికి வைபவம் ஆலயத்தில் நடைபெறும். ஆலயம் எழுத்து சொல்லிட்டாருக்கு ஒரு கொடுத்துருக்காங்க, ஆட்டோ விட்டாருக்கு ஒரு கொடுத்துருக்காங்க. செய்தி வருஷம் 8 வருஷம் செய்யணும். அப்பாவுக்கு ఇంకా ఇక్కడ ఒకటి మంచిగా అనిపించేది ఏంటంటే, మనం అక్కడ అభిషేకం అంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడ అలంకారం చేసే టైంలో మనం కూడా మన చేతులతో స్వయంగా స్వామివారికి అభిషేకం చేసే అదృష్టం మనకి ఇక్కడ కల్పించారనమాట. సో ఇది మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇలా అభిషేకం చేయొచ్చు కదా. ఇది అన్ని గుళ్ళలో సాధ్యం కాదు కాబట్టి ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా మాట్లాడిన వచ్చింది మేము కూడా వేసి ఈ లోపల అక్కడ అయితే అలంకారం జరుగుతూ ఉందన్నమాట. ఆల్రెడీ నేను మీకు అభిషేకం జరిగేటప్పుడు లైవ్ పెట్టాను, ఎంతమంది చూసారు చెప్పండి. ఇంకా తర్వాత అర్చన చేయాలంటే అక్కడ
డాన్స్ పర్ఫార్మెన్స్లు అయిన తర్వాత ఇక్కడ అర్చన చేస్తానన్నారు. ఇంక ఇక్కడ చూసారు కదా స్వామివారిని మంచిగా అలంకరించారు, ఫేస్ అది పెట్టి. ఇంకా తర్వాత ఇక్కడైతే పర్ఫార్మెన్స్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే మామూలుగా లాస్ట్ టైం అయితే భరతనాట్యం అలాగే అవి పెట్టారు. ఈసారి ఏంటంటే ఇలా శివ తాండవం కదా చేశారనమాట. నిజంగా చాలా బాగా చేశారు. కాకపోతే మేము బ్యాక్ సైడ్ ఉండడం వల్ల మాకు అంతగా కనిపించలేదు, కానీ ఫ్రంట్ కూర్చుని ఉంటే ఇంకా బాగుండేది. కాకపోతే మళ్ళీ ఈ ప్లేస్ వదిలితే కనుక మాకు అర్చనకు లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేము ఇక్కడే ఉన్నాం. ఇంక ఈ అమ్మాయి అయితే అసలు నిజంగా చాలా బాగా చేసింది. ఆ ఫేస్ అంత సీరియస్గా మెయింటైన్ చేస్తుంటే నిజంగా నేహాన్ భయపడతాడు అనుకున్నాం, కానీ ఆడు భయపడట్లేదు అనమాట. అలాగే కూర్చొని చూసి తను ఎలా అయితే చేసిందో అలా చేయడానికి చూస్తున్నాడు అనమాట. అసలు వదిలేసి ఉంటే ఈ పాటికి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి గొంతులేసేవాడు. వాళ్ళు కింద గజ్జలు సౌండ్ వస్తూ ఉంటాయి కదా, కాల్ కొడుతూ ఉంటే ఆడు నిదానంగా దాన్నే చూస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం కూడా అంతే, వాళ్ళు కాల్ ఎలా కలుపుతున్నారో అది చూసి వాడు కాల్ కొట్టేవాడు అనమాట. వాడు కాళ్ళు సౌండ్ వస్తాయని చెప్పి చేతుల్ని. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అలాగే చూస్తున్నాడు, దాన్ని ఎలా చేస్తుందని. ఇంక వీడు కూడా చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ ఇల్లు చేస్తానని చెప్పి నాకు కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి లత అయితే చేపట్టుకుంది. ఇంకా వాటిని చూస్తున్నాడే కానీ వాడికి ఆ డాన్స్ చేసేయాలనే ఉంది. అక్కడే నుంచి ఊగిపోతూ అన్నాడు. కానీ నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. కానీ వరే మనం వెళ్ళి చేయకూడదమ్మా, ఇక్కడే ఉండాలి, లెత్తలు కొడతారా అని చెప్తుంటే ఆగుతున్నాడు. కానీ వాడికి ఆగట్లేదు అనమాట. మ్యూజిక్ని వాళ్ళు చేసేదానికి వాడు కూడా ఏదేదో డాన్సులు చేసే నాకైతే ఎంత నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వుతున్నామా అనుకుని ఉంటారు అక్కడ చూసిన వాళ్ళు అందరూ. కానీ ఇది మాత్రం అసలు ఆగలేదు. ఇద్దరం పట్టుకుని ఆపినా కూడా డాన్స్ చేసేస్తున్నాడు అనమాట. కానీ నాకు అనిపించింది పాపం నేను డాన్స్ క్లాస్కి పంపిస్తే బాగుండేది అని. చూసారు కదా మన బొడ్డో డ్యాన్స్ అలాగే వాళ్ళ డ్యాన్స్ కూడా ఈరోజు జస్ట్ 2 సాంగ్లే చేశారనమాట. అది కూడా శివ డాన్స్లే చేశారు. సో ఇక్కడే ఒక 10 నిమిషాలు పావు గంట అయితే ఈ పర్ఫార్మెన్స్లు అయితే పట్టాయి అనమాట. బూజీ కార్ తెచ్చుకో. పడిపోతావు నేహాన్, పడిపోతావు. ఇంకంతా అయిపోయిన తర్వాత పంతులు గారు కూడా అర్చన చేయడానికి వచ్చారు. కాకపోతే ఇక్కడ అందరి పేర్లతో కాకుండా స్వామివారి పేరు మీద అందరికీ అర్చన చేసేస్తాను ఒకేసారి, జనం ఎక్కువ ఉంటారు కదా అన్నారు. మేమైతే సరే అని చెప్పాం. ఇంకా అందరూ కూడా ఎవరైతే అర్చనుకున్నారో అందరికీ కూడా అదే మాట చెప్పారు. అందరూ సర్లే అని ఒప్పుకున్నారులేండి. ఇంక తర్వాత నేహాన్ చూసారు ఇక్కడ ఆయన ఎవరు సాష్టాంగ నమస్కారం చేశారని చెప్పి ఈడు కూడా మొదలు పెట్టాడు. ఇలాంటి చూసినప్పుడు మనకు కూడా మంచి అలవాట్లు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఈడ దండం పెట్టాడు, అలవాటు చేశాడు, చాలానే చేసాడులేండి. ఇంక ఈ లోపలనే అక్కడ అర్చన కూడా మొదలు పెట్టారనమాట బిల్వదళాలతోటి. కానీ ఈరోజు కూడా స్వామివారు చాలా బాగున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అలంకరిస్తున్నారు. లాస్ట్ టైం కూడా బాగా చేశారు, గంగాదేవిని అది కూడా పెట్టి ఇంకా బాగా చేశారు. ఈసారి కూడా బాగుందండి. ఇంక తర్వాత హారతి అది కూడా ఇచ్చి మనకు ప్రసాదంగా ఊది అయితే పంచిపెట్టారు. అలాగే తర్వాత దేవుడి దగ్గర పూజించిన బిల్వదళాలని అలాగే పువ్వుల్ని కూడా ప్రసాదంగా ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఇప్పటికే భోజనాలు స్టార్ట్ చేయడం వల్ల జనాలు అందరూ అటు వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. మేము ఇంకా అర్చనది పూజ చేసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాం. నిజంగా నాకు తెలిసినంత వరకు చాలామంది శివరాత్రికి ఉపవాసం ఉంటాం కదా, అంటే భోజనాలు పెట్టరు. కానీ నేను మలేషియాలో చూసినప్పుడు ఫస్ట్ రోజు అయితే నాకైతే కొత్తగా అనిపించింది, ఇదేంటి ఉపవాసం ఉన్నప్పుడు భోజనాలు పెడుతున్నారు ఏంటి ఇక్కడ అనుకునేదాన్ని అనమాట. కానీ ఇక్కడ ఏ పూజ స్పెషల్గా చేసినా భోజనాలే స్పెషల్ అనమాట. ఇంక ఈ లోపల ఇక్కడ మళ్ళీ ఇక్కడ హారతి కూడా ఇచ్చారు. ఇంక మేము మళ్ళీ హారతి కూడా తీసేసుకున్నాము. తర్వాత మెయిన్గా ఏంటంటే ఇది ఇప్పుడు మేము వచ్చింది ఫస్ట్ ఆల్రెడీ అభిషేకం అయిపోయింది, సెకండ్ దానికి వచ్చాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ దానికి కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈసారి అభిషేకం చాలా తక్కువ టైం చేశారనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ అభిషేకం ఫుల్ అయిపోయాయి అన్నీ, కానీ ఈసారి అంత ఫుల్ అవ్వలేదన్నమాట. సో ఉన్న వాటితోనే చేశారనమాట. సో ఇంకా ఎందుకో జనం ఈసారి చాలా తక్కువ, భోజనాలు కూడా చాలా తక్కువ మంది అని చెప్పాలి. ఇక్కడ భోజనం వచ్చేసి రైస్ అలాగే సాంబార్ ఇచ్చారు. ఇంక తీసుకుని మేము కూడా ప్రసాదంగా బయలుదేరిపోయింది, ఎందుకంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పి. సరే అండి, ఈరోజు వీడియో అయితే అదే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.